అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇందాక నేను షార్ట్స్ లో ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇవాళ స్పెషల్ ఏంటంటే పర్పుల్, వైన్ కలర్ అండ్ లావెండర్ ఇవన్నీ బాగా ట్రెండింగ్ తో ఉండడంతో పాటు చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అవన్నీ సెగ్రిగేట్ చేసి ఇవాళ వీడియో అదే ఉండబోతుంది. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ శారీ. ఇది నేను ఇంతకు ముందు వీడియోలో ఎప్పుడు చూపించలేదు. న్యూ అరైవల్ లో ఇది కూడా ఉంది. సో ఈ మోటివ్స్ అనేది కంప్లీట్ జరీ వీవ్, 2 ఫ్లవర్స్ ఇట్లా జరీ వీవ్ వస్తుంది అండ్ ఒకటి థ్రెడ్ వీవ్, ఒకటి రెడ్ అండ్ ఒకటి పింక్. తర్వాత ఈ మోటివ్స్ ఇట్లా వచ్చినాక 2 సైడ్ ఈక్వల్ జరీ బార్డర్ ఇట్లా. అండ్ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అవుతా హోమ్ వాష్ చేసుకోవచ్చు. పళ్ళు రిచ్గా వస్తుంది. బ్లౌజ్కి కూడా చిన్న మోటివ్స్ లాగా వస్తుంది. అది నేను బ్లౌజ్ అడిగిన వాళ్ళకి చూపిస్తాను. ఫాల్ అనేది ప్రాపర్గా పడుతుంది. హైట్ సఫిషియెంట్గా ఉంది. 3650లో ఇవి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ టైం డ్రై వాష్ అవుతా హోమ్ వాష్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ పైన కంటిన్యూ మనకి ఇట్లా మోటివ్స్ అనేది ప్రింట్ లాగా ఉంటుంది. కనిపించేదంతా ప్రింట్. 2 సైడ్ జరీ బార్డర్లు, ఇటు సైడ్ ఒక చిన్న బార్డర్ అండ్ ఇటు సైడ్ కొంచెం బ్రాడ్. ఉల్టా సైడ్ చూడొచ్చు. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండమన్నా ఉండదు. అండ్ కొంగి ఇట్లా టాజిల్స్ ఎండ్ అయ్యి ఈ సెల్ఫ్ సెక్వెన్స్ కనిపిస్తుందా, లైన్స్ వచ్చి సెక్వెన్స్ అండ్ మోటివ్స్ వచ్చిందా. ఇది వచ్చేసి బ్లౌజ్ 2850లో ఇది అవైలబుల్ ఉంది. 1850లో సెమీ బనారస్ కంప్లీట్ పోల్కాస్ వస్తుంది. మధ్యలో పర్పుల్ షేడ్ అయినప్పుడు కూడా కొంచెం మనకి బీట్రూట్ షేడ్ కలిసిన కలర్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ డార్క్ పర్పుల్ కాకుండా. ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్రైట్ ఎల్లో కాంట్రాస్ట్ ఉన్న బార్డర్స్. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అవుతా హోమ్ వాష్ చేసుకోవచ్చు. టాజిల్స్ ఇట్లా ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ మనకి మోటివ్స్ రావడంతో పాటు ఈ బార్డర్ కూడా వచ్చింది. నేను ఇస్తున్నా ఇటు పోతాను ఒక్క నిమిషం. ఇట్లా ఉంటుంది. వైన్ షేడ్లో ఇది అస్సాం సిల్క్ 2150 రూపీస్. పోల్కా జరీలో ఉంటాయి అండ్ 2 సైడ్స్ కనిపించే కూడా జరీ బార్డర్, ఈక్వల్ బార్డర్. ఏదైనా నేను స్పెసిఫిక్గా ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు మాత్రమే చెప్తా. అదర్వైజ్ మీరు అనుకోండి అన్ని కూడా ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు అని చెప్పి. ఇవాళ ఎపిసోడ్లో సరీ లైన్స్ వచ్చినది. ఇది పళ్ళు వచ్చిన తర్వాత మనకి కంటిన్యూ బ్లౌజ్ ఇదే వస్తుంది. ఇప్పుడు కూడా ట్రెండింగ్ శారీ అండ్ బ్లౌజ్ సిమిలర్ ఉండడం చాలా ఫ్యాషన్లో ఉంది. సో ఇదే బ్లౌజ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. 2550లో సెమీ బనారస్లో మనకి ప్యాటర్న్ ఇట్లా వచ్చింది. మధ్యలో కంప్లీట్ పర్పుల్ విత్ మోటివ్స్ వస్తాయి. అవి వచ్చేసి జరీవే ఉంటాయి, ప్రింట్ కాదు. 2 సైడ్స్ మనకి ఆలివ్ గ్రీన్ లాగా ఉంది. అండ్ దీనిపైన కూడా సెల్ఫ్ ఇట్లా జరీది గోల్డ్ అండ్ డల్ ఫినిష్ ఆఫ్ సిల్వర్, ఈ 2 షేడ్స్ వచ్చింది. కొంగు ఇట్లా బ్రొకేట్ స్టైల్ వస్తుంది. బ్లౌజ్ కూడా బ్రొకేట్ స్టైల్లోనే వస్తుంది. సో ఇది 2250లో బర్డ్స్ వచ్చినది. ఇది కంప్లీట్ బర్డ్స్ మనకి ప్రింట్ కాదు, జరీ వీవ్. అండ్ ఇక్కడ సైడ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బ్రాడ్గా వచ్చింది సిల్వర్ అండ్ ఇక్కడ తక్కువ వచ్చింది. దానిపైన కూడా సెల్ఫ్ ఇట్లా మనకి డైమండ్స్ లాగా ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. తర్వాత కొంగు ఇది రిచ్గా టాజిల్స్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంత బర్డ్స్ వచ్చినాక. సో ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ అనేది ఇది వస్తుంది. 3450లో ఒక లైన్ మనకి టిష్యూ వస్తుంది. ఒక లైన్ వచ్చేసి సాఫ్ట్ బనారస్ లాగా ఉంటుంది. అండ్ కంటిన్యూ ఈ పొడవు లైన్స్ ఇప్పుడు ఫ్యాషన్గా ఉంది. ఎడ్జ్కి వచ్చి లేస్ వచ్చినాక ఎడ్జ్కి మాత్రమే లావెండర్ హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఈ 2 షేడ్స్ కంటిన్యూ అవుతూ పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. వెరాస్ బ్లౌజ్ మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాస్ లైట్ షేడ్ ఈ పర్పుల్ ఫ్యాబ్రిక్ సంబంధించింది కానీ లావెండర్ మనకి బ్లౌజ్ హైలైట్ ఇది. ఇది కూడా రీసెంట్ శారీ 1350లో మనకి మంచి పర్పుల్ షేడ్. ఈ చెంకి అనేది ఉంది కదా, సెక్వెన్స్ కంప్లీట్ షైనింగ్ లుక్ కోసం ఉంది. సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్. వాషబుల్ శారీ. టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అయినాక వైట్ పైన పర్పుల్ ఇట్లా వైస్ వర్సా వచ్చేది మనకి. ఇది బ్లౌజ్ వస్తుంది. కంప్లీట్ రిచ్ పార్టీ వేర్ 5850లో ఇది సాటిన్ క్రేప్ సిల్క్. ఇది చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం అండ్ ఇక్కడ మీనా వర్క్ వచ్చి ఎడ్జ్ లో కనిపిస్తుంది కదా, పీకాక్స్ లో మల్టీ కలర్ రావడం దీని స్పెషల్. 2 సైడ్స్ అట్లనే వస్తుంది. అండ్ మధ్యలో కూడా ఈ మోటివ్స్ రావడం అండ్ జరీ పొడుగ్గా లైన్స్. కొంగు ఇట్లా రిచ్గా ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇంకా ఇంత హడావుడు ఉన్నట్టు బ్లౌజ్ ప్లెయినే కదా, ప్లెయిన్ వచ్చేసి మనకి ఇది బార్డర్ వస్తుంది. 2600లో మనకి ఇది జార్జెట్ షిఫాన్ శారీ. సెల్ఫ్ మనకి లైన్స్ లో కూడా ఇట్లా జరీది షైనింగ్ ఉంటుంది అండ్ సెక్వెన్స్. కొన్ని లైన్స్ అట్లా, కొన్ని లైన్స్ ఇట్లా. అండ్ ఎడ్జ్కి వచ్చేసి రెడ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంటుంది. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది. టాజిల్స్ ఎండ్ అయ్యే దగ్గర మనకి కాంట్రాస్ట్ రెడ్ ఉన్నాయి. అండ్ రెడ్ నేను ఇందాక చెప్పినట్టుగా రెడ్ బ్లౌజ్ ఇది హైలైట్. నెక్స్ట్ ఇప్పుడు వైన్ షేడ్ చూపిస్తున్నాను. ఇది వచ్చి ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ జార్జెట్ 3050 రూపీస్. కంప్లీట్ ఎంబ్రాయిడరీ మల్టీ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా కూడా అబౌవ్ సైడ్ అంతా ఇట్లా వచ్చి ఎడ్జ్కి కూడా ఈ స్కాలప్ ది లేస్ అయినప్పుడు కూడా మంచిగా ఇన్బిల్ట్ లాగా ఉంటుంది. దగ్గర నుంచి కనిపిస్తుందా ఎంబ్రాయిడరీ. యాక్చువల్లీ అటాచ్ లేస్ కాదు, ఈ పైన ఇన్బిల్టే. నేనే అనవసరంగా చెప్పిన. సో దానిపైన కూడా స్టోన్స్ వచ్చేసి రిచ్ లుక్ దానికోసం. అండ్ కొంగిట్లా స్కాలప్ ది ఎండ్ అవుతుంది. బ్లౌజ్ చూసుకున్న పని అయితే దీనికి కూడా ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది. అండ్ బ్యాక్ కూడా మల్టీ కలర్స్ది. సో ఇది బ్లౌజ్. రీసెంట్గా వచ్చిన బిన్నీ సిల్క్లో మన దగ్గర ఫాక్స్ మిరర్స్ వచ్చి మొత్తం తరోగా ఫాక్స్ మిరర్స్ వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ 2200లో అవైలబుల్ ఉన్నాయి. సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్.
పళ్ళు ఇట్లా జరీ తోటి ఎండ్ అయిన తర్వాత కాంట్రాస్ట్ దీనిపైన మళ్ళీ మిరర్స్ ఉండదు, కంప్లీట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ ఇది. సో ఇది పర్పుల్ షేడ్ కదా, సేమ్ దీంట్లోనే సేమ్ ఫ్యాబ్రిక్. ప్రైస్ ఆజా ఆజా గుస్కే హాత్ తక్ జా. లావెండర్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డీటెయిల్స్, బట్ కలర్ కాంబినేషన్ లావెండర్. పళ్ళు బ్లౌజ్ 2250లో మనకి బనారస్ సిల్క్ కంప్లీట్ పోల్కా జరీలో వస్తుంది. వైన్ షేడ్ ఇట్ సైడ్ చిన్న బార్డర్, వేరస్ ఇటు ఆల్మోస్ట్ ఒక 6 to 7 inches ఆఫ్ బార్డర్. కంప్లీట్ జరీ వీవ్ అయినప్పటికీ కూడా మీకు వెయిట్ ఇంత పెద్దగా ఏమి ఉండదు. ఇట్లా కొంగు హైలైట్ ఎల్లో తోటి అవుతుంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇట్లా ఎల్లో వచ్చింది, మంచి టర్మరిక్ ఎల్లో. ఇంకోటి కూడా వైన్ షేడ్లో బనారస్ సిల్క్ శారీ. మోటివ్స్ ఇట్లా పెద్దగా ఉంటాయి బట్ డిఫరెంట్గా ఉన్నాయి. 2 sides ఈక్వల్ జరీ వీవ్ వచ్చింది. 2650 ప్రైస్. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా స్క్వేర్స్ లాగా మోటివ్స్ జరీ వీవ్ తోటి వస్తుంది, బార్డర్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2150 సెమీ బనారస్. మనకి ఇట్లా పొడుగా వచ్చే జరీ లైన్స్. 2 sides వచ్చేసి మనకి కొంచెం బ్లూ షేడ్, డార్క్ ఆనంద బ్లూ షేడ్ వస్తుంది. రిచ్ పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది. లాస్ట్ శారీ వచ్చేసి క్రేప్ జార్జెట్ బనారస్ ఇది. సో ఇది వైన్ షేడ్లో వచ్చింది. మనకి మోటివ్స్ వచ్చేసి గోల్డ్లో ఉంటుంది. ఎడ్జ్కి వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ ఆర్ లావెండర్, యాక్చువల్లీ లైట్ లావెండర్ షేడ్కి 2 sides ఈక్వల్ బార్డర్. పళ్ళు కూడా అదే లావెండర్ షేడ్ పైన ఇది మనకి ఎక్కువ కనిపిస్తుంది కదా జరీది. తర్వాత బ్లౌజ్ ఇట్లా విత్ బార్డర్. సో కలర్ఫుల్ శారీస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? పర్పుల్ అయితే నాకు పర్సనల్గా ఫేవరెట్. సో మీకు ఎంతమంది ఫేవరెట్ అది కూడా చెప్తూ, అండ్ లైక్ ప్రీవియస్ శారీస్ తెప్పించిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.